బావా కాకరకాయ కూర ఉండనా? ఏమవుతుంది చికెన్ వండుకో. చికెనా? కాకరకాయ వద్దు చికెన్ వండుకో. తేపోరు ఇంకా పోయి. ఏంటి డాడీ? ఏంటిది? చికెనా? ఓకే డాడీ. హలో అందరికీ నమస్తే, బాగున్నారా? ఈరోజైతే మా అత్తమ్మ మామయ్య ఊరెళ్ళారు. ఇంకా మా అత్తమ్మ మామయ్య ఊరెళ్తే ఖచ్చితంగా మా ఇంట్లో చికెనేనండి. చూశారు కదా మా బావ కాకరకాయ కూర వండుతా బావ అంటే కాకరకాయనా అన్నాడు. ఇంకా సరేలే అనేసి షాప్కి వెళ్ళి చికెన్ అయితే తెచ్చిండు. ఇంకా చికెన్ ఉంది కానీ బగారన్నం అయితే వందామన్నట్టుగా వండుతున్న. అత్తమ్మ అయితే ఇదే ప్రాసెస్లో చేస్తుంది. నేను కూడా ఇలానే ట్రై చేశాను, చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్. ఇంతకుముందు కూడా ట్రై చేశాను, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా అన్నం వండడం అయితే కంప్లీట్ అయింది. ఇంకా మా చిన్నబాబు లేచిండు, బయట అయితే వేసిన. ఇంకా చిన్నబాబుని మా పాప పెద్దోడైతే ఆడిపిస్తున్నాడు. ఇంకా చికెన్ అయితే వండుతున్నా. మా బావ అయితే ట్రాక్టర్ కిరాయికి వెళ్ళాడు. ఏం కావాలి డాడీ? పెట్రోలా? ఓకే డాడీ. ఇంకా పిల్లల్ని ఆడిస్తూ అయితే వంట చేస్తున్నా. ముగ్గురు పిల్లలు అయితే మస్తు సతాయిస్తారు, ఫుల్ హెడేక్ వస్తుంది. ఇంకా చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికేసింది. ఇంకా మా బావకైతే చికెన్ బగారా ఉంటే ఖచ్చితంగా రసం కావాలి. ఇంకా రసం కూడా చేసేసాను. ఇంకా టైం అయితే 11 అవుతుంది. ఇంకా తిందాం అన్నట్టుగా మా బావకి ఫోన్ చేసినా వచ్చేసాడు. ఇంకా అన్నీ పెట్టేసరికి మా బావ వచ్చిండు. అన్నం అయితే తినేస్తున్నాం. 11:30 అవుతుంది. ఇదే అండి నా చిన్న ప్రపంచం. అసలు ఇలా కలిసి తింటుంటే ఆనందమే వేరు కదండి. మరి నా వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.